రుణమాఫీపై తూచ్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత సర్కార్ ప్రకటన అనుమానాలు రేకెత్తించేలా జూపల్లి వ్యాఖ్యలు ఎన్నికల ముందు హామీ ఇచ్చిన మాట వాస్తవమే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇలా ఉంటుందని తెలియదు గాంధీ భవన్లో మీడియాతో జూపల్లి ఇప్పటికే నిరుద్యోగ భృతిపై బట్టి నాలుక మడత ఇప్పుడు మరో హామీకి కాంగ్రెస్ సర్కారు బాయ్ బాయ్ అయితే రుణమాఫీపై తూచ్ నిన్న మంత్రి జూపల్లి మాట్లాడినటువంటి మాటల ప్రకారం ఏంటంటే రాష్ట్రంలో బడ్జెట్ లేనందువల్ల ఖచ్చితంగా రుణమాఫీ కానీ ఇతర హామీలను కానీ చేయలేకపోతుంది ప్రభుత్వం అని చెప్పకనే మంత్రి జూపల్లి నిన్న నోరు జారిండు అక్కడ అంటే మనసులోని మాటని అదే రకంగా చేసుకున్నట్టయితే అర్థం చేసుకున్నటువంటి ప్రజలు మాత్రం ఎంపీ ఎలక్షన్ల విషయంలో మాత్రం చెంపదెబ్బ మాత్రం ఖచ్చితంగా కొడతారు కాంగ్రెస్ పార్టీకి. పొత్తుకు నో అన్నందుకే కవిత టార్గెట్ హరీష్ అవకాశవాదులకు బుద్ధి చెప్పాలి సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ వచ్చింది కరువును తీసుకొచ్చిందని వేముల ప్రశాంత్ రేవంత్ రెడ్డి జూటాకోర్ అని జూటాకోర్ సీఎం అని బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి చేసినటువంటి మాటలు. దొంగలకు గేట్లు తీసుడేంది మాలాంటోళ్ళు కార్యకర్తలు చచ్చిపోతారు రేవంత్ను నిలదీసిన కాంగ్రెస్ నేత లక్ష్మారెడ్డి సర్వేల ఆధారంగా టికెట్ ఇచ్చామన్న రేవంత్ రెడ్డి ఇప్పుడే చెప్పిన కదా కాంగ్రెస్ పార్టీలో మాత్రము జోరందుకుంది కాంగ్రెస్ పార్టీలో సీనియర్లను పట్టించుకుంటలేడు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలంగా పనిచేసిన కరుడుగట్టిన కాంగ్రెస్ నేతలను పట్టించుకుంటలేడు రేవంత్ రెడ్డి ఏమున్నా ఆయన వర్గాన్ని చూసుకొని మాత్రమే ఆయన పనిచేస్తున్నాడు అసలు మమ్మల్ని పట్టించుకుంటలేడు ఆ బీఆర్ఎస్ పార్టీలో దొంగలుగా చెలామైనటువంటి వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలకు తీసుకొని ఆయన టికెట్లు ఇచ్చుడేంది మేము గెలవమా మేము ఏళ్ల నుంచి పనిచేసి మా క్యాడర్ని కాపాడుకొని మేము పనిచేసినటువంటి వాళ్ళని మమ్మల్ని ఎందుకు ఈ రకంగా కాంగ్రెస్ పార్టీలో వాళ్ళందరూ ముందు బయట నుంచి వచ్చిన వాళ్ళ ముందు కించపరుస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు.